మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 18వ తారీఖు మనకు అమావాస్య. మరి మోస్ట్ డేంజరస్ అనుకుందామా, చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఫెస్టివల్ అనుకుందామా? ఏది ఏమైనప్పటికీ కూడా అమావాస్య అంటే వాస్తవానికి మన సైడు కొంచెము ఎక్కువగా భయపడుతూ ఉంటారు. నెగిటివ్ ఇంపాక్ట్ అధికంగా ఉంటుంది. మరి ఇట్టి అమావాస్యలో నెగిటివ్ ఇంపాక్ట్, అదేవిధంగా మరి ఆదివారం ఉండడము. సో 18వ తారీఖు ఆదివారము మనకు అమావాస్య రావడం ఎంతో డేంజరే అని చెప్పుకోవచ్చును. కనుక చిన్నపిల్లలు, అదేవిధంగా కొంత కొత్తగా వివాహం జరిగినటువంటి వారు, అదేవిధంగా 18 సంవత్సరాల నుండి 20-21 సంవత్సరాల లోపు ఉండేటువంటి స్త్రీలు, కొంచెము వాటర్ రిలేటెడ్ కానీ, చెట్లు అధికంగా ఉండేటువంటి ప్లేసులలో కానీ, మరణించిన కొత్తగా రీసెంట్గా 1 మంత్ అయింది మరణించినటువంటి చోటికి కానీ, కొంతము మనకు చాలా అంటే నిర్మాల్యమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి. ఇట్టి ప్రదేశాలలో ఈ ఆదివారం అమావాస్య వచ్చినటువంటి సందర్భాలు ప్రేతాత్మలు కానీ, ప్రేతలు అనేటువంటివి కానీ, ఒక దుష్ట శక్తి అనేటువంటిది కానీ కొంత ఆవహించి ఉంటుంది. మరి ఈ సందర్భాలలో కన్య స్త్రీలు కానీ, కొత్తగా వివాహం జరిగినటువంటి జంటలు కానీ, అదేవిధంగా కొంచెము జాతకంలో చంద్రుడు కానీ సూర్యుడు కానీ వీక్గా ఉండేటువంటి వారు, బలహీనమైనటువంటి గ్రహాలు ఉండేటువంటి వారు చక్కగా ఇంట్లోనే ఉండండి. ఖచ్చితంగా నిర్మాల్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళకుండా ఉంటేనే మంచిది. ఈ ఆదివారము అమావాస్య కోసము చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది మళ్ళీ పుష్యమాసంలో అమావాస్య. మరి ఇట్టి సందర్భాలలో ఎవరైనా చెడు మనపై తలపెట్టాలి అని అనుకుంటే తప్పకుండా ఏమైనా చేతబడులు కానీ, కట్లు వేయడం కానీ, ఇలాంటివి అధికంగా మనకు చేయించడానికి, అంటే దుష్ట ప్రయోగాలు ఎవరైతే చేసేటువంటి వారికి ఈరోజు విపరీతమైనటువంటి బలం. ఎందుకు అంటే కొన్ని సినిమాలలో చూపిస్తూ ఉంటారు. ఇవి 100కు 100% నిజం. కనుక దయచేసి ఈ సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు, ప్రశాంతంగా ఉండండి. ఈ ఆదివారం అమావాస్య వచ్చిన క్రమంలో మనం ఎవరి గురించైనా చెడుగా అనుకున్న వీడు నాశనం కావాలి అని కానీ, లేదా వీడు ఇట్లా కానీ అట్లా కానీ, ఇలాంటివి కొన్ని మనం అనుకున్నా కూడా అది నిజమయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఈరోజు ఒక లైవ్ రెమెడీతో మన ముందుకు రావడం జరిగింది. మరి మీ ముందుకు మరి ఈ లైవ్ రెమెడీ ఎట్లా చేయాలి అని అనుకునేటువంటి క్రమంలో ఈ నిమ్మకాయ ఏదైతే ఉందో దీన్ని ముందుగా కూడా ఒక గుత్తి వంకాయ కట్ చేసినటువంటి విధంగా ఇట్లా కట్ చేయాలి. ముందుగా ఈ నిమ్మకాయని ఇట్లా కట్ చేసి చక్కగా కూడా ఇందులో కొంత రాళ్ళ ఉప్పును వేయాలి. సో ఇందులో మనము ఇట్లా నిమ్మకాయని ఇట్లా 4 వక్కలుగా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇందులో రాళ్ళ ఉప్పును నింపాలి. ఇందులో రాళ్ళ ఉప్పును పూర్తిగా నింపాలి. ఇట్లా రాళ్ళ ఉప్పును ఇట్లా నింపిన తర్వాత ఒక 4 లవంగాలను తీసుకోవాలి. ఇగో ఇటొకటి పెట్టాలి. సో ఇటొకటి పెట్టాలి, ఇటు కిందికి ఒకటి పెట్టాలి, అదేవిధంగా ఇక్కడ మధ్యలో ఒకటి పెట్టాలి. అంటే మొత్తం 4 పక్కలకు కూడా 4 లవంగాలను పెట్టేసేయాలి, డిప్ చేసేయాలి. చేసిన తర్వాత కర్పూరం పెట్టాలి. దీనిపైన కర్పూరం పెట్టి, కనబడుతుందా? కర్పూరం పెట్టి వెలిగించాలి. సో ఇట్లా లవంగాన్ని 4 వైపులా కూడా కట్ చేసి, సో కర్పూరాన్ని పెట్టి ఇట్లా డిప్ చేసి చక్కగా ఇంట్లో దీన్ని మరి ఈ అమావాస్య రోజు
ఖచ్చితంగా మీరు అద్దంలో చూసుకుంటూ దీన్ని దిష్టి తీసుకోండి. ఇట్లా ఒక 5 నుంచి 6 అంటే 5 నుండి 6 సమయంలో ప్రదోష కాలంలో ఒక 9 సార్లు క్లాక్ వైజు 9 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి. సో ఇట్లా వెలిగించి 4 లవంగాలను కూడా దగ్గరికి అని చెప్పి నిమ్మకాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది నిమ్మకాయ గ్రీన్ కలర్లో ఉంది, మనం గ్రీన్ మ్యాట్లో చేస్తున్నాం కనుక నేను కొంచెం కిందికి అని చెప్పి పెడుతున్నాను. సో దీన్ని చక్కగా కూడా ఈ విధంగా పట్టుకోవాలి. అందరూ 9 సార్లు ఇటు తిప్పండి, 9 సార్లు ఇటు తిప్పండి. అద్దంలో మిర్రర్లో చూసుకుంటూ ఈ యొక్క రెమెడీ చేయండి. ఖచ్చితంగా ఈ రోజు నాడు ఒకవేళ ఎవరికైనా ఇబ్బందిగా ఉంది అనుకున్నా కూడా, ఆరోగ్య సమస్యలు కానీ లైక్ ఏది ఉంది అనుకున్నా కూడా మీరు ఈ రెమెడీ చేయండి. అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం పొందుతారు అమావాస్య రోజు. ఆల్ ద బెస్ట్.